జీన్ డామినిక్ బాబీ గారని ఒక ఫేమస్ ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఉన్నారండి. ఆయన రైటర్ కూడా. ఎల్లే అని ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ ఉంది, దాని ఎడిటర్ కూడా ఆయన. ఈయన 44 ఇయర్స్ వయసులో ఒకసారి కారులో ప్రయాణం చేస్తుండగా స్ట్రోక్ వస్తుంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ ఆయన కోమాలోకి వెళ్ళిపోతారండి. సుమారు 3 వారాల తర్వాత ఆయనకి స్పృహ వస్తుంది. కానీ స్ట్రోక్ వలన ఆయన లాక్డ్ ఇన్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. అంటే శరీరం మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. శరీరంలోని ఏ అవయవం కూడా అతని స్వాధీనంలో లేదు, ఏ అవయవం కూడా కదలడం లేదు. కనురెప్పలు మాత్రమే కదల్చగలుగుతున్నారన్నమాట అండి. మెదడు మొత్తం యాక్టివ్గా ఉంది, కానీ అన్నీ తెలుస్తున్నాయి, ఆలోచించగలుగుతున్నారు, కానీ శరీరం నుండి ఏ స్పందన తెలియజేయలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో అతని కుడి కన్నుకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్లు ఆ కంటిని కూడా కొట్టువేసి టేప్ వేసేస్తారు. ఇక ఒక ఎడమ కన్ను రెప్ప మాత్రమే కదల్చగలిగే పరిస్థితిలో ఆయన ఉన్నారన్నమాట. ఒకసారి హాస్పిటల్లో అతన్ని చూడడానికి వచ్చిన స్నేహితుడు అది గుర్తిస్తాడు. ఆ రెప్ప కదలికల ద్వారా అతనితో సంభాషించడానికి ప్రయత్నం చేస్తాడు. వాస్తవానికి జీన్ డామినిక్ బాబీ గారు ఒక నవల రాయడానికి అప్పటికే ఒక పబ్లిషర్తో కమిట్ అయి ఉన్నారండి. యాక్చువల్గా ఆయన ఏం చేస్తారంటే, ఇలాంటి స్థితిలో, అచేతన స్థితిలో తాను ఒక నవల రాయడానికి ఉపక్రమిస్తాడు. కేవలం ఎడమ కనురెప్ప కదలిక ద్వారా మాత్రమే. ఎలా అంటే, ఫ్రెంచ్ వర్ణమాలలోని అక్షరాలు అన్నింటినీ ఒక అసిస్టెంట్ చదువుతూ ఉంటే తనకు కావాల్సిన అక్షరం వచ్చినప్పుడు ఆయన ఎడమ కనురెప్పని బ్లింక్ చేసేవారు. అంటే మనకు అర్థం అవడానికి ఇంగ్లీష్లో చెప్తాను. అతను టైగర్ అనే పదం చెప్పాలనుకోండి, అసిస్టెంట్ ABCDEFGHIJK టీ వరకు వచ్చిన తర్వాత ఆయన యొక్క కంటి రెప్పని అలా బ్లింక్ చేస్తారన్నమాట. వెంటనే అసిస్టెంట్కి అర్థమవుతుంది, ఓహో ఈయన టీ రాయమంటున్నారు. అలాగే నోట్ చేసుకుంటారు అనమాట. అలాగే నెక్స్ట్ లెటర్ ABCD ఐ వచ్చే వరకు ఉండి ఏ తర్వాత ఆయన బ్లింక్ చేస్తారు. ఐ వచ్చిన వెంటనే బ్లింక్ చేస్తారు. ఇది అంటే ఒక పదానికి ఇంత ప్రాసెస్ అనమాట. అలా పదాలు, వాక్యాలు, పేరాలు, పేజీలు కాదు, మొత్తం నవల మొత్తం ఇదే ప్రాసెస్లో డిక్టేట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఆయన సుమారు 2 లక్షల సార్లు కనురెప్పని బ్లింక్ చేయాల్సి వచ్చింది. అంటే అక్షరం రాయడం అంటే అక్షరంలో భావం, అతని వ్యక్తీకరణ, అతని రచనలోని సహజమైన వ్యంగ్యాన్ని ఏది వదలకుండా అత్యంత అద్భుతంగా ఆ నావెల్ని రాయడం జరిగిందనమాట. అసలు ఆయన ఉన్న పరిస్థితి ఎలాంటిది, కదలలేని స్థితి, ఒళ్ళంతా బందీకాణలా బంధింపబడిపోయి ఉంది. శరీరం అంతా వైద్య పరికరాలు, ఓ పక్క కుడి కంటికి ఆపరేషన్ చేసిన ప్రాంతంలో ఆయన చెమట బిందువులు జారి అక్కడంతా మంట పుట్టేసేది. ఒకసారి రాత్రులు యూరిన్ బ్యాగ్ లీక్ అయ్యి రాత్రంతా ఆ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చేది. నోటి నుండి ఆగకుండా చొంగ కారిపోతూ ఉండేది. హాస్పిటల్లో వీరిని చూడడానికి వచ్చిన వాళ్ళ వికారంగా వాళ్ళు చూడడం, వాళ్ళ మాటలు, తను ఆ స్థితిలో ఎన్నాళ్ళు ఉంటాడో, అతని పరిస్థితి ఏంటో, అసలు తను ఎన్నాళ్ళు బ్రతుకుతాడో కూడా తెలియదు. అలాంటి స్థితిలో కూడా అతను ఆ పుస్తకాన్ని మొత్తాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై. డైవింగ్ బెల్ అంటే సముద్ర గర్భంలో డైవర్స్ అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు ఒక బెల్ ఆకారపు జాడీలోనికి ఇరుకుగా దూరి ఆక్సిజన్ చేసుకుంటారు అన్నమాట. అటువంటి డైవింగ్ బెల్ తన శరీరంతోనూ స్వేచ్ఛగా విహరించే బటర్ఫ్లై ఇలా ఉన్న తన మనస్సును పోల్చి రెంటిని తాను చేస్తున్న సమన్వయం నాకు గుర్తుగా ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై అనే పేరుని పెట్టారు. ఆ పుస్తకం రిలీజ్ అయ్యి అత్యంత జనాదరణ పొందింది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది. ఒక జీవిత కాలానికి సరిపడా మోటివేషన్, అవునా కాదా? మీరు ఎప్పుడైనా ఒక ముఖ్యమైన పనిని చేయాలనుకుంటారు.
ఇప్పుడు మూడ్ లేదని రేపు చూద్దామనో వాయిదా వేసేస్తుంటారు. ఆ వాయిదాలు ఎన్నాళ్ళైనా పూర్తవ్వు. మీరు అనుకున్న ఆ రేపు ఎప్పటికీ రాదు. మీరు ఏమి చేయాలనుకున్నా ఈరోజు ఇప్పుడే చేయగలరు. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. జీన్ డామినిక్ బాబీ గారు ఆ స్థితిలో ఎంతటి మానసిక శక్తిని పోగు చేసుకుని ఉంటారో ఒకసారి ఊహించండి. శరీరం నుండి ఎంతటి స్థాయిలో రిజెక్షన్ ఉంది, అయినా ఎంత ప్రయత్నం చేశారు. ఆయన యాక్చువల్గా పుస్తకం పూర్తయిన 2వ రోజే మరణించారు. ఇది ఎక్కడ రాయలేదు, కానీ నేను అనుకుంటూ ఉంటాను, అంటే బహుశా అప్పటి వరకు ఆయన తన ప్రాణాలను అతి కష్టం మీద నిలిపి ఉంచుకున్నారు, ఆ పని పూర్తి చేయడం కోసం అనుకుంటూ ఉంటాం. మానసికంగా మనం ఒక పని చేయాలని బలంగా అనుకుంటే శక్తి వస్తుంది, ప్రాణాలను సైతం నిలబెట్టగలిగేంత. అంతేకాక ఆయన పనిని చేయడం వరకు మాత్రమే చేశారు, కర్తవ్యం పూర్తి చేశారు. కానీ ఆ పని పూర్తయి అది పుస్తకంగా రూపొంది అది లక్షలాది కాపీలు విజయవంతంగా అమ్ముడవ్వడం అవన్నీ ఆయనకు తెలియదు. ఫలితం వచ్చేదాకా వేచి కూడా ఉండలేదు. నిష్కామంగా కర్మలు చేయడం, ఫలితం మీద ఆసక్తి లేకపోవడం గీతాచార్యుని స్ఫూర్తి కనిపిస్తుంది. ఎప్పుడైనా మనస్సు బాగా డౌన్గా అనిపించినప్పుడు, ఏదైనా మోటివేషన్ కావాల్సి వచ్చినప్పుడు ఈయన జీవితం గురించి వినండి. మీరు ఖచ్చితంగా రీఛార్జ్ అవుతారు. గుర్తుంచుకోండి, మోటివేషన్ అనేది తాత్కాలికమే. కొద్ది నిమిషాలు, గంటలు, రోజులు మాత్రమే ఉంటుంది. అది మేల్కొలుపుతుంది, మీ లక్ష్యం వైపుకు ఉద్యుక్తులను చేస్తుంది. కానీ మీ ప్రయాణం నిరంతరంగా సాగాలంటే మీకు కావాల్సింది కమిట్మెంట్ అనే డిసిప్లిన్. ఇవి మాత్రమే మీ లక్ష్యానికి మిమ్మల్ని చేరుస్తాయి. మీరు మీ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మీరు అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.